హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్, ప్రొనాలజిస్ట్ అండ్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పర్సనల్ మంత్ 1 వారికి ఈ ఏప్రిల్ మంత్లో ఏ విధంగా ఉండబోతుంది అంటే వాళ్ళ వైవాహిక జీవితం కానివ్వండి, లవ్ లైఫ్ కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, లేదంటే ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఉండబోతుంది మొత్తం గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ ఏప్రిల్ నెలలో మీకు కొత్త కొత్త ఆరంభాలు అనేటువంటి కలుగుతూ ఉంటాయండి. అలానే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీకు ఇండివిజువాలిటీ అనేటువంటిది పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది బాగా పెరిగేటువంటి కాలం అండి. ఇక లవ్ మ్యాటర్ కనుక మనం చూసుకుంటే కొత్త కొత్త సంబంధాలు ఉన్న వాళ్ళు, అంటే కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే మరింత బలమైనటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు. అలానే ఒకరి మీద ఒకరు ఆధారపడేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో ఆ పరిస్థితి అనేటువంటి తగ్గాలండి. ఇక కుటుంబ జీవితం పరంగా మనం చూసుకుంటే కనుక కుటుంబం సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అనేటువంటివి రావచ్చు అండి. ముఖ్యంగా ఏదైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానివ్వండి, లేదంటే స్వాభిమానం అంటాం కదా, ఆ స్వాభిమానం వంటి విషయాల్లో సంభాషణలు అనేటువంటివి చాలా తక్కువగా, ఎంత తక్కువగా సంభాషణలు అనేటువంటి జరిగితే మీకు అంత మంచిదండి. అనవసరమైన వాటిని మీరు పెద్ద చేసుకొని అనవసరంగా ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం చేయొద్దు. అలానే ఎవరైతే ఇప్పటివరకు కూడా ఒంటరిగా ఉంటూ ఒంటరి జీవితం ఏదైతే ఉందో దాన్ని అనుభవిస్తున్నారో, లేదంటే ఏకాంత జీవితాన్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తుల యొక్క జీవితంలో ఈ మంత్ ఎవరో ఒక కొత్త వ్యక్తులు, అది వాళ్ళు మేల్ కానివ్వండి, ఫిమేల్ కానివ్వండి, ఎవరైనా సరే కొత్త వ్యక్తులు వారి యొక్క జీవితంలోకి ప్రవేశించేటువంటి కాలం అండి. ఇంకో విషయం చెప్తున్నానండి, ఆ కొత్త వ్యక్తులు మీ మీద ప్రభావం అనేటువంటిది ఎక్కువగా చూపించకుండా ఉంటే చాలా మంచిదండి. ఏప్రిల్ నెలలో మీరు స్పష్టమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే మీరు మెంటల్గా కొంచెం పీస్ఫుల్గా ఉండవలసినటువంటి సమయం ఇది. సంఘర్షణలు ఏవైతే ఉంటాయో, సంఘర్షణలు, గొడవలు, ఆవేశాలు ఇవన్నీ కూడా తగ్గించుకొని మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని ప్రతిరోజు ఒక 5 నిమిషాల పాటు ప్రార్థించుకోవడం, లేదంటే 5 నిమిషాలు పూజ చేసుకోవడం, 5 నిమిషాలు ప్రశాంతంగా వెళ్ళి గుళ్ళో గడపడం అనేటువంటిది చాలా మంచి ఇస్తుంది పర్సనల్ లైఫ్ కనుక చూసుకుంటే. ఇక ఉద్యోగస్తులు కానివ్వండి, బిజినెస్ చేసే వాళ్ళు కనుక చూసుకుంటే, ఉద్యోగస్తులకి ఏప్రిల్ నెలలో మీ ప్రతిభని నిరూపించుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం వస్తుందండి. ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనందరికీ తెలిసిందండి, ఏప్రిల్ మంత్, మే, జూన్ నెల అంటేనే ఇంక్రిమెంట్స్ టైము, ప్రమోషన్స్ టైము. సో పర్సనల్ మంత్ 1 వాళ్ళకి ఖచ్చితంగా కూడా మీకు అద్భుతమైన అవకాశం ఉండేటువంటి అవకాశం ఉందండి. ఇక ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో, ఉన్నతాధికారులు మీ పనితీరుని ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటారండి. సో కాబట్టి పని మీద మరింత దృష్టి పెట్టి వర్క్ అనేటువంటి చేయటం మంచిది. సో ఈ మరింత దృష్టి పెట్టి వర్క్ చేసేటువంటి ఈ క్రమంలో వర్క్ యొక్క స్ట్రెస్ అనేటువంటిది కొంచెం పెరిగేటువంటి అవకాశం ఉంది. దానివల్ల నిద్రలేమి ఇటువంటి అన్నీ కూడా కొంచెం మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందండి. సో కాబట్టి కొంచెం అవి చూసుకుంటే మీరు జాగ్రత్తగా చేసుకుంటే చాలా మంచిదండి. ఇక కొత్త ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, కొత్త ప్రాజెక్టులు అనేవి మొదలవుతాయండి. వాటిని కూడా మీరు చాలా అంటే చాలా విజయవంతంగా మీరు పూర్తి చేసేటువంటి అవకాశం ఉందండి. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు అనేటువంటిది, కొత్త ఉద్యోగ అవకాశాలు, కొత్త మార్పులు, కొత్త కొత్త ఆఫర్స్ అవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఈ పర్సనల్ మంత్ 1 వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ ఏప్రిల్ మంత్ మాత్రం సూపర్ ఉండిద్దండి. అసలు మీకు నేమ్కి నేము, ఫేమ్కి ఫేము, డబ్బుకి డబ్బు ఇవన్నీ వస్తాయండి. కాకపోతే ఏంటంటే మీ యొక్క నేమ్ అనేటువంటిది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉన్నప్పుడు, మీ సిగ్నేచర్ అనేటువంటిది మీ డేట్ ఆఫ్ బర్త్కి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. లేదంటే అవకాశాలు అనేటువంటివి నోటి దాకా వచ్చి ఆగిపోవడం కానివ్వండి, లేదంటే మనం అనుకున్నటువంటి విధంగా పూర్తి స్థాయిలో మనల్ని మనం నిరూపించుకునేటువంటి క్రమంలో కొంచెం ఇబ్బందులు పడటం కానీ ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ నేమ్ని అడ్వాన్స్డ్ మెథడ్స్లో కరెక్షన్ చేయించుకోవడానికి, అలానే సిగ్నేచర్ కోసం, లేదంటే ఆస్ట్రో మొబైల్ నెంబర్ కోసం స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక బిజినెస్ వాళ్ళ పరంగా చూసుకుంటేనండి, కొత్త కొత్త వ్యాపార పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఆ అవకాశాలు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ వ్యాపార పెట్టుబడులు కూడా మంచి లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం ఉందండి. కొత్త మిత్రులు, అలానే బిజినెస్ పార్ట్నర్స్ కూడా లభించేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ప్రోద్బలంతో కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్స్తో కానివ్వండి, వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే మీకు పార్ట్నర్గా రావాలనుకుంటున్నారో వీళ్ళకు ఉన్నటువంటి మీ అందరూ కలిసి కూడా మీకు
అద్భుతమైనటువంటి ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకొని మీ బిజినెస్ని చాలా ముందరికి తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే మార్కెటింగ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెటింగ్‌లో కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. సో, ఉద్యోగం, వ్యాపార జీవితం ఏదైతే ఉంటుందో అది అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. సో, ఎవరైతే బిజినెస్ కానీ లేదంటే ఎవరైతే జాబ్ గాని చేస్తున్నారో వాళ్ళు మనకి ఐశ్వర్య లక్ష్మి ప్రార్థన అని ఉంటుందండి. సో, ఈ ఐశ్వర్య లక్ష్మి ప్రార్థన అనేటువంటిది ప్రతిరోజు కూడా చేయటం అనేటువంటిది చాలా బాగుంటుందండి. ఇక మీ యొక్క ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఈ నెలలో మీ ఆదాయం అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుందండి. అంటే మీకు పాత వాళ్ళ బాకీలు ఎవరైనా ఉంటే మీకు ఇచ్చేయడం కానివ్వండి, లేదంటే ఏదైనా ఎప్పటి నుంచో మీరు వర్క్ చేస్తూ ఆగిపోతున్నటువంటి కొత్త ప్రపోజల్స్ ఏవైతే ఉంటాయో ఆ కొత్త ప్రపోజల్స్ అనేటువంటివి ముందుకు సాగడం కానివ్వండి, ఏదో ఒక విధంగా ఒక సెకండ్ ఇన్కమ్ అనేటువంటిది పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే కొత్త పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి కూడా లాభదాయకంగా మారేటువంటి అవకాశం ఉందండి. అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా ఆదాయం ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా చూసుకుంటూ ముందుకెళ్తే చాలా మంచిది. ఎందుకంటే ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. ఇక గృహానికి సంబంధించినటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి కూడా కొంత పెరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. అంటే మీకు సంబంధించినటువంటి వేరే ఎక్కడి నుంచైనా బంధువులు రావడం కానివ్వండి, లేదంటే మీరు ఎవరైనా బయట ఊళ్ళకి వెళ్ళడం కానివ్వండి, ఇలా అనవసరమైనటువంటి ఖర్చులు అనేటువంటివి కొంత కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ ఖర్చుల విషయంలో ₹1 ఖర్చు పెట్టేటప్పుడు అవసరమా లేదా అనేటువంటి ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తలు దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా కూడా ఈ నెల మీకు అవకాశాలు అంటే డబ్బుకు సంబంధించినటువంటి ఎటువంటి అనవసరమైనటువంటి ఖర్చుల్లోకి వెళ్ళకుండా అవకాశం ఉంటుంది. సో, ఇక మంచి ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉంటుందో ఆర్థిక పరిస్థితి బాలేదు, ఇబ్బంది పడుతున్నాం అనుకుంటున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా శ్రీ సూక్తం అనేటువంటి దాన్ని పఠిస్తుండటం కూడా ఈ నెల మీకు చాలా బాగుంటుందండి. ఇక మనం విద్యార్థుల పరంగా చూసుకుంటే ఇక స్టూడెంట్స్‌కి మనందరికీ తెలిసిందేనండి. ఇక స్టూడెంట్స్ ఏప్రిల్ నెల వచ్చిందంటే ఖచ్చితంగా కూడా ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ టైమే ఇది. సో, కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టైం అండి. సో, కొత్త కొత్త విషయాలు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలానే మీరు ఏవైతే కొత్త విషయాలు నేర్చుకున్నారో ఆ కొత్త విషయాలను కూడా సరైనటువంటి విధంగా ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుందండి. సో, ఎవరైతే పరీక్షలకి సిద్ధమవుతున్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కొంచెం ఎక్కువ శ్రమ పడండి. ఖచ్చితంగా కూడా ఎగ్జామ్స్‌లో మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటివి మీ సొంతం అవుతాయండి. ఎందుకంటే ఖచ్చితంగా కూడా మీకు ఈ ఏప్రిల్ మంత్ ఏదైతే ఉంటుందో ఏప్రిల్ మంత్ ఈ మీకు పర్సనల్ మంత్ 1 వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి మంత్ అండి. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటి చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే విద్యార్థులు ఇంటర్వ్యూలకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుందో వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. ఖచ్చితంగా కూడా పాజిటివ్ రిజల్ట్‌తో మీరు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉందండి. సో, మినిమమ్ మీరు కనీసం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నేను చిన్న ఇంటర్వ్యూ టిప్ ఒకటి చెప్తానండి. సో, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి మన మనకి సంబంధించినటువంటి గణపతికి సంబంధించినటువంటి దేవాలయం ఉన్నా సరే, లేదంటే గణపతి లేకపోతే శివునికైనా సరే దేవాలయం ఏదైనా ఉంటే ఖచ్చితంగా గరిక ఏదైతే ఉంటుందో ఆ గరికని గణపతికి మీరు సమర్పించి వెళ్తే ఆ శుభప్రదంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. కనీసం మీరు చదివేటువంటిది మంచి ఫలితం రావాలంటే కనీసం ఏకాగ్రతతో కనీసం 3-4 గంటలన్నా సరే ఏకాగ్రతతో చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏంటంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు తమ పోటీ పరీక్షల్లో కానివ్వండి, లేదంటే ఎగ్జామ్స్‌లో కానివ్వండి, లేదంటే ఇంటర్వ్యూస్‌లో కానివ్వండి సరైన అంటే బాగా ఫలితం మంచి పాజిటివ్‌గా రావాలంటే మీరు కనీసం రోజుకి సరస్వతి మంత్రం ఉంటుందండి. లేదంటే ఓం ఐం సరస్వత్యై నమః అనేటువంటి ఒక చిన్న మంత్రం అండి అది. మనకి పెద్ద టైం కూడా పట్టదు. జస్ట్ రోజుకి 108 సార్లు అండి. 108 సార్లు ఒక పావు గంటలో అయిపోతుంది. నీట్‌గా ఏదైనా గుడిలో కూర్చొని ప్రశాంతంగా ప్రార్థన చేసుకొని మీరు కనుక రోజును ప్రారంభించారంటే చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక ఆధ్యాత్మిక పరంగా కనుక చూసుకుంటే ఈ నెలలో కొత్త ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ ఎండాకాలం కానివ్వండి, లేదంటే ఏప్రిల్ నెలలో కానీ మీరు
కొత్త మీకు పరిచయమైనటువంటి ఎవరైతే ఆల్రెడీ చెప్పాం కదా పరిచయస్తులు కొత్త వాళ్ళు పరిచయం అవుతారండి. ఆ కొత్త వాళ్ళు మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపు నడిపించేటువంటి అవకాశం ఉందండి. అలానే కొత్త దేవాలయాలు సందర్శన చేసేటువంటి అవకాశం ఉందండి. మీ మనసుకి ప్రశాంతత ఇచ్చేటువంటి దేవాలయాలు ఏవైతే ఉంటాయో వాటికి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే ఆదిత్య హృదయ స్తోత్రం అనేటువంటిది పఠించడం అనేటువంటిది మీకు శారీరక ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలానే ప్రతి శనివారం కూడా శని భగవానునికి పూజ చేయడం వలన ఈ పర్సనల్ మంత్ 1 వాళ్ళ కర్మ ఫలితం ఏదైతే ఉంటుందో ఆ కర్మ ఫలితం యొక్క ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందో ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది కొంత తగ్గేటటువంటి అవకాశం ఉంటుందండి. ఇక మనం ఓవరాల్గా చూసుకుంటే ఏప్రిల్ నెల సంఖ్య ఏదైతే మన పర్సనల్ మంత్ 1 వారికి ఉందో కొన్ని ముఖ్యమైన సూచనలు ఏంటంటే కొత్త ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వండి. అలానే పనితీరు మెరుగుపరుచుకోవడానికి ఆత్మవిశ్వాసం పెంచుకోండి. ఆర్థిక ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని సున్నితంగా గమనించండి, సున్నితంగా తిరస్కరించండి వాటిని. అలానే మీరు మాట్లాడేటువంటి కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఆ కమ్యూనికేషన్లో కుటుంబంతో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం స్వీట్గా, కొంచెం నిదానంగా 1-2 సార్లు ఆలోచించి సున్నితంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. ర్యాష్గా ఉండేటువంటి ప్రయత్నం చేయకండి. అలానే ఆధ్యాత్మికతలో అభివృద్ధి సాధించడానికి ధ్యానం కానివ్వండి, లేదంటే ప్రార్థన కానీ, లేదంటే ఏదైనా సరే మీకు నచ్చిన దేవుడికి సంబంధించి ఒక చిన్న మంత్రం కానివ్వండి, కనీసం రోజుకి 108 సార్లు పఠించడం అనేటువంటిది ఈ మంత్ ఖచ్చితంగా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఇస్తాయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అంతా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తున్నారు అనేటువంటిది కింద ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.